ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉండి ఇక్కడ తెలంగాణలో వారికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఒక నేషనల్ లో ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఆఫీసుల మీదకి నిరసన కార్యక్రమంలో భాగంగా అటాక్ చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని మేము ఊరికే ఇక్కడ దానికి వస్తే కదా మీకు చూపిస్తాం ఏంది. అందుకే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక్కడు కూడా 100 మందితో సమానమని తెలియజేస్తానికి ఇక్కడ అందరు కూడా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీకు ఒకవేళ డెక్కన్ హెరాల్డ్ ఇష్యూలో మీకు నచ్చకుంటే మీరు నిరసన తెలిపే విధానాలు ఉంటాయి, అంతేగాని ఒక పార్టీ ఆఫీస్ మీకు వస్తే మాత్రం ఎవరు కూడా సహించరు. ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ముట్టడి కోసం వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈనాడు అది చాతగాని ప్రభుత్వం అని ఈ ముట్టడితోటి తెలియజేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలకు సమాధానం చెప్పడం చేత కాదు, కానీ ఈనాడు భారతీయ జనతా పార్టీ అంట వాళ్ళ మీద కేసులు పెట్టిందనే ఆలోచనతోటి ఈ ముట్టడి చేయడం అనేది నిజంగా చాలా నీచమైన చర్యగా భావిస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లు వేసి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలు నెరవేర్చడం చేతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ముట్టడి చేసే అర్హత ఏ విధంగా ఉందని నేను ఈనాడు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాము. మీకు చాతనైతే, నిజంగా మీకు చాతనైన పాలనే అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు, అంతే తప్ప చాతగాని వాళ్ళలాగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ముట్టడి చేయడం సమంజసం కాదని తెలియజేస్తా ఉన్నాం.